కాంతారా 3లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా పండగే అని. నిజంగా చెప్పాలంటే కాంతారా 3లో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగే. హాయ్ ఫ్రెండ్స్, కన్నడలో చిన్న సినిమాగా స్టార్ట్ అయిన కాంతారా అసలు 400 కోట్లు కలెక్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేయనంత రీతిలో ఒక పెద్ద సినిమాలు అన్నింటికి పోటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కాంతారా 2ను రిషబ్ శెట్టి ఒక పెద్ద సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. అయితే కన్నడలో మాత్రమే స్టార్ట్ అయినాయి. కాంతారా 1 అనేది సెన్షన్ హిట్ కావడం వల్ల ఇక ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి బడ్జెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. దానివల్ల 10 కోట్లతో నిర్మించబడ్డ ఈ సినిమా దాదాపుగా 300 కోట్లు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన కలెక్షన్లను చూసుకొని ఆ సినిమా మీద ఉన్న బజ్తో పార్ట్ 2ని ప్లాన్ చేశారు రిషబ్ శెట్టి. అయితే పార్ట్ 2లో రిషబ్ శెట్టి హీరో మరియు డైరెక్టర్గా ఉండబోతున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రిషబ్ శెట్టి కాంతారా పార్ట్ 3ని కూడా ప్లాన్ చేసినట్టు బజ్ వినిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఏది కాంతారా 2. కాంతారా 2 రిలీజ్ అయిన తర్వాత కాంతారా 3లో ఎన్టీఆర్ని తీసుకుంటారని ఒక టాక్ వినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 కంప్లీట్ చేయడం జరిగింది. వార్ 2 తర్వాత డ్రాగన్లో పాల్గొంటారు ఎన్టీఆర్. అయితే డ్రాగన్ కూడా ఈ 2025 డిసెంబర్ కల్లా కంప్లీట్ అవుతుందని ఒక టాక్ వినిపిస్తుంది. అయితే డ్రాగన్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ సలార్ 2లో ఇస్తారా లేకపోతే కాంతారా 3లో నటిస్తారా అనేది ఇప్పుడు ఇంకా మనకి తెలియదు. అయితే ఇప్పుడు కాంతారా 3కి ఎన్టీఆర్ ఒప్పుకున్నట్టు ఒక టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనే వ్యక్తికి మనం చూసుకున్నట్టయితే డీప్ యాక్టింగ్ ఉన్నటువంటి క్యారెక్టర్లు కావాలి. ఎన్టీఆర్కి ఒక మంచి సీన్ పడితే తన యాక్టింగ్ ఎలా ఉంటుందని మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే RRRలో మనం ఒక సాంగ్లో చూసుకున్నట్టయితే కొంపరం భీముడు సాంగ్లో తన నట విశ్వరూపానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పుకోవచ్చు. ఇలాంటి యాక్టర్కి కాంతారా లాంటి మూవీ కానీ తగిలితే ఎలా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఊహలో కూడా అందదు. అయితే ఇలాంటి కాంతారా 3లో ఎన్టీఆర్ని తీసుకుంటున్నారు ఒక బజ్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ మరియు రిషబ్ శెట్టి మరియు ఎన్టీఆర్ ఉన్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి కథతో ఎన్టీఆర్ వస్తారా అనేది ఎవరూ తెలియదు. కాంతారా 3లో ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి ఛాన్స్ వస్తే అది ఒక మరో విశ్వరూపం అనే చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ముందు ఉన్న పెద్ద సవాళ్ళు ఏంటంటే డ్రాగన్ సినిమా ఉంది, అదేవిధంగా దేవరా 2 ఉంది. అయితే ఇప్పుడు ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసి కాంతారా 3 షూటింగ్ అనేది అతను వెళ్తారా లేదా లేకపోతే ఇంకా రూమర్స్ ఏనా అనేది ఇంకా మనకి క్లారిటీగా తెలియదు. కానీ న్యూస్లో మాత్రం సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కెర్లు కొడుతుంది ఈ న్యూస్. అదేవిధంగా ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. కాంతారా 3లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా పండగే అని. నిజంగా చెప్పాలంటే కాంతారా 3లో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగే. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి కాంతారా 3 అంటే ఒక విశ్వరూపం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ కోసం కాంతారా 3 రాస్తున్నారా లేదా కాంతారా 3 సబ్జెక్ట్ వచ్చాక ఎన్టీఆర్ సూట్ అవుతారని ఎన్టీఆర్ని అప్రోచ్ అవ్వడం జరిగిందనేది ఇంకా మనకు తెలియదు. అయితే కాంతారా 3 సినిమా ఎన్టీఆర్ చేస్తే ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కాంతారా మూవీ కోసం ఎదురు చూస్తున్నారో లేదని దాని గురించి కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.